హలో హలో బాలయ్య, ఏమిటయ్యా ఇలా వచ్చావు? చూడండి రావు గోపాలరావు గారు, నాకు సామెతలు అన్నా పొడుపు కథలన్నా మహా ఆసక్తి. తెలుసు కదటయ్యా బాలయ్య, నీకు తెలుగన్నా సంస్కృత పద్యాలన్నా ఇలాంటి సామెతలన్నా చాలా ఇష్టమని. అవును రావు గారు, నాకు కొన్ని సామెతల అర్థాలు చెప్పాలి. మరి ఇంకెందుకు లేటు, అడిగేయి, వాటి దుమ్ము దులిపేస్తా తస్సరవల బొడ్డు. ఇది ముందు చెప్పండి, మీరన్న దసరావాల బొడ్డు అంటే ఏమిటి? ఓరిని అగాయిత్యం కోలా, నా డైలాగ్కే అర్థం అడుగుతావటయ్యా. ఇది కూడా బాగుంది. అగాయిత్యం కోలా అంటే ఏమిటో కూడా చెప్పాలి. మా భలేటోడివయ్యా బాలయ్య. ముందుగా అసలు తస్సారవాల బొడ్డు అంటే ఏమిటి అంటే, తస్సారవాల బొడ్డు అనే మాట పాత తెలుగు లోకోక్తి లేదా సామెతలా వినిపిస్తుంది. సామెత అనేది బాగుంది, లోకోక్తి అనేది బహుబాగున్నది. లోకోక్తి అనగానేమి? ఇదిగో బాలయ్య, ఒక అర్థం చెప్పేలోపు నువ్వు మళ్ళీ కొత్త అడిగితే అసలుకే ఎసరవుతుంది. అసలుకే ఎసరు అనగానేమి? బాలయ్య, నన్ను ఉండమంటావా దొబ్బేయమంటావా? ఇది నా డైలాగ్ రావు గారు, కాకపోతే నేను సంస్కృతంలో చెబుతా, మీరు తెలుగులో చెప్పారు. ఎక్కడికి వెళ్ళకండి, ముందు దసరవల బొడ్డు గురించి చెప్పండి. ఇది సాధారణంగా వినిపించే పదం కాదు కాబట్టి దాని అర్థం లోకల్ లేదా ఊరు భాషలో వాడే అవకాశం ఉంది. అబ్బాబా, ఏమీ అర్థం కాలేదు, వివరంగా చెప్పండి మహానుబాబా. చెబుతా వినవయ్యా. బొడ్డు అంటే పొట్ట లేదా కడుపని తెలుసు కదా. నీ బొడ్డులో నా మల్లె తోట, పూయిస్తా పూయిస్తా ఈ పూట. నాదే ఉందిగా పాట. రావు గారు చెప్పండి చెప్పండి. తస్సారవాల్ అనే పదం తస్సార్ అనే ఒక రకమైన సిల్కు లేదా కట్టు దుస్తుల పదార్థాన్ని సూచిస్తుంది. అవునా? అంటే ఏముందయ్యా, తస్సారు వస్త్రం వేసుకున్న మనిషి పొట్ట అంటే బయటకు గొప్పగా కనిపించిన లోపల పరిస్థితి బాగాలేదు అనే వ్యంగ్యార్థంలో వాడే సామెత. బహవా బహవా, అదిరింది. ఇక తర్వాత సామెత, నీ అగాయిత్యం కోల, దీని అర్థం చెప్పండి రావు గారు. చెబుతానయ్యా బాలయ్య. దుర్మార్గంగా దుష్టంగా వ్యవహరించినటువంటి వ్యక్తిపై కోపంతో అనే మాటే ఇది. నీ చెడు కర్మ నాశనం కావాలి అని శపించేలా చెప్పే మాట. అంటే కొంచెం తికమకగా మగతిక్కగా అర్థం అయ్యి అవనట్లుగా అనిపిస్తుంది రావు గారు. ఇదిగో బాలయ్య, సరళంగా చెప్పాలంటే నీ అగాయిత్యం కూలిపోవాలి అంటే నీ చెడు పనులు నీకే ముప్పు కావాలి, నీ దుర్మార్గానికి అంతమొందించాలి అంటే బలమైన కోపంతో శపించే డైలాగ్ అన్నమాట. ఇది ఖచ్చితంగా సైకోరెడ్డికి సూట్ అవుతుంది. మరి అలాగే ఇంకో సామెత కూడా వివరించాలి రావు గారు. ఏమిటి ఇంకో సామెత? ఈ రోజు ఇలా తగులుకున్నావేమిటి బాలయ్య? అదేమిటో త్వరగా అడుగు, నాకు బయటకు వెళ్లే పని ఉంది. నవాబు పొట్ట తమలపాకుల కట్ట తడుపుతూనే ఉండాలి. ఈ సామెత అర్థం ఏమిటి? భలే సామెత అడిగావయ్యా బాలయ్య, చెబుతా విను. నవాబు పొట్ట తమలపాకుల కట్ట తడుపుతూనే ఉండాలి అన్నది ఒక వ్యంగ్యమైన సామెత. వ్యంగ్యం అంటే హాస్యం, హాస్యం అంటే నాన్నగారు చెప్పినట్లు చతురత. భలే భలే బాగుంది, చెప్పండి చెప్పండి. తమలపాకుల కట్ట ఇది తడవకపోతే ఎండిపోతుంది అంటే ఎప్పటికీ తడుపుతూ జాగ్రత్త వహించాలి అని. మరి నవాబు పొట్ట సంగతి ఏంటి రావు గారు? వస్తున్నా అక్కడికే వస్తున్నా. నవాబు పొట్ట అంటే, నవాబు అంటే తెలుసు కదా. నవాబు అంటే బలిసిన సుఖభోగాల మనిషి అని అర్థం. అతని పొట్ట ఎప్పటికీ నిండదు, ఆకలితో ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉండాలి. అందుకే ఈ రెండింటిని ఇలా పోలుస్తారన్నమాట. జగ్లకు ధనదాహం కూడా అంతేగా, ఎప్పుడు నోట్ల కట్టలు తడుపుతూ మింగుతూ ఉండాలి. బాగుంది, బాగుంది రావు గారు, మళ్ళీ కలుస్తా. నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని వస్తా. ఈ పనేమిటో నాకు తెలుసులేవయ్యా. అమ్మయ్యా, బతికించావు బాలయ్య, నేను కూడా జంపు.